హలో, ఈరోజు మనం పూరి జగన్నాథ స్వామి అసలు కథ తెలుసుకుందాము. ఈ ఆలయం కృతాయుగం నుండి ఉంది. కృతాయుగంలో ఇంద్రమ్యునుడు అనే రాజు ఉండేవారు. ఆయన భార్య పేరు గుండిచ. ఆ మహారాజు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ ఆయనకి తృప్తికరంగా అలా ఆలోచించి అలా ఒక ఆలయం కడదాము, ఆ ఆలయం ఎన్ని యుగాలు మారినా ఎప్పటికీ గుర్తుండిపోవాలి, ఎల్లప్పుడూ నిలిచిపోవాలి, నా పేరు ఎల్లప్పుడూ మిగిలిపోవాలి అని చెప్పి అనుకునేవాడు. పేరు డబ్బు ఎన్ని ఉన్నా, శిల్పాలు చెక్కేవాళ్ళు ఉన్నా, నేను ఏ మూర్తిని నిలబెట్టాలి, అన్ని మూర్తులు ఉన్నాయి మనకి, ఏ మూర్తిని నిలబెట్టాలి అని ఆలోచించగా ఆయన కనిపించింది, నేను దేవరూపాన్ని డైరెక్ట్ నిలబెట్టాలి అని అనుకుంటాడు. అప్పుడు ఈ దేవరూపం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అని ఆలోచిస్తుండగా ఆ స్వామివారే కళ్ళలోకి వచ్చి చెప్తారు, నీలాచలం ప్రదేశం వెళ్ళు, అక్కడ నీలమాధవుడు అనే రూపంలోనే నేను ఉన్నాను, విగ్రహం కాదు, నన్ను కనిపెట్టు అని మాయమైపోతారు. ఇంకా ఆ రాజు నీలాచలం నీలమాధవుడు ఎక్కడ ఉన్నారు అని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఎవరిని అడిగినా నాకు తెలీదు అని చెప్పడంతో ఆ రాజు నలుగురు మేధావులతో వెతికించడం స్టార్ట్ చేశారు. ఆ నలుగురు మేధావుల్లో ఒక ఆయన వచ్చేసి విద్యావతి బ్రాహ్మణుడు. ఆయన అన్ని దిక్కులు వెతికాడు, కానీ ఆయనకి తిరిగి అలసిపోవడంతో ఒక దగ్గర ఆగాడు. అక్కడ ఒక అడవి కనిపించడంతో ఏమైనా ఈ అడవిలో ఉండొచ్చా అని చెప్పేసి వెళ్ళాడు. అలా వెళ్తుండగా తిండి నిద్ర లేకపోవడంతో అలసిపోయి పడిపోయారు. అప్పుడు స్వామివారే ఒక గుర్రపిల్లలతో వచ్చి స్వామి అలా ప్రతిష్టమయ్యి అతనికి నువ్వు వెళ్తున్న దారి కరెక్టే అని చెప్పేసి కొన్ని పాలు పిండి ఇచ్చారు. అది తాగి అలా వెళ్తూ ఉండగా ఒక లలిత అని ఒక అమ్మాయి ఎదురవుతుంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, కానీ విద్యావతికి మాత్రం అప్పటికే పెళ్ళి అయిపోయింది. కానీ లలితకు మాత్రం ఇతన్ని చూడగానే ప్రేమ కలిగింది. ఆమె వెంటనే చెప్తుంది, నువ్వు నాకు నచ్చావు, నువ్వు ఇలాగే మా ఇంటికి రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చేసి విశ్వావసు, కోయగూడెంలోనే పెద్ద దొర అని చెప్పి తీసుకొని వెళ్తుంది. వాళ్ళ నాన్న నువ్వు ఎక్కడి నుండి వస్తున్నట్టున్నావు, ఇంతకీ ఏ పని మీద వచ్చావని అడుగుతాడు. కానీ విద్యాపతి చెప్పడు, వేరే ఇంకేదో పని మీద వచ్చా అని చెప్పి ఇంకా అదే గూడెంలో ఉంటాడు. విశ్వావసు రోజు దివ్యమైన పరిమళాలతో వచ్చేవాడు. అతను వస్తూ ఉంటేనే గూడెం లోపల వారికి ఆ పరిమళాలు వస్తూ ఉండేది. ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను అనుకున్నట్టే ఇక్కడ ఏదో ఉంది అని విద్యాపతికి అనుమానం వస్తుంది. విద్యాపతి లలితతో అంటాడు, మీ నాన్న రోజు ఎక్కడికి వెళ్తున్నారు ఆ లలిత అని అడుగుతారు. లలిత అది మా గూఢ రహస్యం, మేము ఎవరితో చెప్పము అని చెప్తుంది. అలా అనగానే విద్యాపతి అంటాడు, నీలమాధవుడు నీలపతి రహస్యమా అని అంటాడు. అనేసరికి లలిత అలా ఆశ్చర్యపోయి అతన్ని ఏమీ లేదు అని చెప్పేసి ఆపేస్తుంది. విశ్వావసుకి నీలమాధవుడికి ఏదో సంబంధం ఉంది అనేసి విద్యాపతికి డౌట్ వస్తుంది. లలిత తన ప్రేమని విద్యాపతితో చెప్తుంది. విద్యాపతి అయితే సరే మీ నాన్నతో చెప్దాం పదా అని అంటాడు. అయితే వాళ్ళ నాన్న కూడా సరే నాయన, నీకన్నా మంచి వ్యక్తిని ఎవరు ఉంటారు చెప్పు అని చెప్పేసి పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఇంకా చాలా సంతోషపడి నన్ను ఏమీ అడగలేదు, నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను అని విద్యాపతితో అంటారు. విద్యాపతి రోజు మీరు రాత్రి కాగడం పుచ్చుకొని వెళ్తారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అంటాడు. అక్కడికి నిన్ను తీసుకెళ్లడం కుదరదు, ఎందుకంటే అది మా దేవ రహస్యం అని అంటాడు. దానితో విద్యాపతి లలితతో అంటాడు, నేను నీ భర్తని, నేనేం బయటవాడిని కాదు కదా, నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళరు అని అడుగుతాడు. అప్పుడు లలిత వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. అప్పుడు విశ్వావసు కొత్త అల్లుడు కావడంతో ఏమీ అనలేక తన కూతురు మాట కూడా తీసేయలేక సరే నేను తీసుకెళ్తాను, కానీ నీ కళ్ళకి మాత్రం గంతలు కట్టి తీసుకెళ్తాను అని చెప్తాడు. చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా గంతలు కట్టి తీసుకొని వస్తాను, అంతవరదాకా ఎక్కడికి ఏంటి అని కూడా నువ్వు కూడా అడగద్దు అని చెప్పేసి అని విశ్వావసు విద్యాపతితో చెప్తారు. విద్యాపతి సరే అని చెప్పేసి ఒక ఆవాలు ఒక క్లాత్లో అట్లా కట్టేసుకొని చిన్న హోల్ చేసేసి వెళ్ళేటప్పుడు అలా పడేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళాక దేవుడిని చూపిస్తారు విశ్వావసు విద్యాపతికి. చూడగానే విద్యాపతి అలా చేతులు నమస్కరించి చూస్తూ ఉండిపోతాడు. విశ్వావసు ఇంకా చాలు పద అని చెప్పేసి మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తిరిగి వచ్చాక మళ్ళీ వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తను వేసిన ఆవాలతోటి మొలకలు వస్తాయి కదా, దాన్ని బట్టి తను వెళ్ళొచ్చు అన్నట్టు అనుకుంటాడు విద్యాపతి. అనుకున్నట్టుగానే వర్షం పడుతుంది, పచ్చటి పూలతోటి దారి వస్తుంది. అది పట్టుకొని అతను వెళ్ళే వరకు నిజంగా కూడా అక్కడ దేవుడు ఉంటారు. అది చూసి చాలా సంతోషపడి నేను ఇది ఎలా అయినా మళ్ళీ నా రాజుకి చెప్పాలి అని అనుకుంటాడు విద్యాపతి. ఇక లలితని తీసుకొని నేను నా రాజ్యానికి వెళ్తాను, నేను అక్కడ ఒక మహారాజు దగ్గర పనిచేస్తూ ఉంటాను, మేము వెళ్తాము అని చెప్పేసి అనేసి విశ్వావసుకి విద్యాపతి చెప్తారు. చెప్పడంతో విశ్వావసు కూడా చాలా సంతోషించి సరే వెళ్ళిరండి నాయన అని చెప్పేసి అని పంపిస్తారు.
దానితో రాజు దగ్గరికి వెళ్ళి నాకు నీలమాధవుడు దొరికాడు అని చెప్పేసి చెప్తాడు విద్యాపతి ఆ రాజుకి. అయితే రాజు ఆశ్చర్యపోయి అసలు ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు అనేసి విద్యాపతిని అడిగితే విద్యాపతి ఆ దేవుడు వచ్చేసి మనిషి రూపంలోనే ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళడం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అంటే అది ఆ కోయగూడెం వాళ్ళది, వాళ్ళు అంత తొందరగా మనల్ని అక్కడికి వెళ్ళనివ్వరు అని అంటారు. నేను ఇంద్రజున మహారాజుని, నన్ను ఎవరు ఆపలేరు, నేను నా పరివారం మొత్తం అందరితో కలిసి వస్తాను, నా భార్య గుండిచా కూడా వస్తారు. అప్పుడు రాజు వాళ్ళ భార్య గుండిచాతో అంటారు ఏమనంటే, ఇన్నాళ్ళు ఆ విశ్వామిత్ర నీలమాధవుడు తన దోచుకున్నాడు, తన సొంతమే అనుకున్నాడు, కానీ కాదు, విశ్వమాధవుడు నా సొంతం అని చెప్పేసి అంటాడు. అనుకోకుండా వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ మొత్తం గాలి తుఫాను లాగా వచ్చి మొత్తం ఆ పువ్వులు మొత్తం అంతా కొట్టుకుపోతాయి. ఇంకా విశ్వావసుని బలవంతంగా తీసుకొని వెళ్ళి ఆ స్వామివారు ఎక్కడ ఉంటారో చూపిమని అడుగుతారు. కానీ అక్కడ వెళ్ళి చూసేవారికి అక్కడ స్వామివారు ఉండకపోవడంతో విశ్వావసుని బంధించి చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. విశ్వావసు కూడా తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇంద్రమ్యునుడు కూడా ఇంకా తిండి నీరు మానేసి స్వామి కనిపించినట్టే కనిపించి మళ్ళీ మాయమైపోయారు, ఏంటి నాకు ఇది అని అనుకుంటాడు. కలలో కనపడి మరి నాకెందుకు చెప్పారు అని అంటాడు. ఆ స్వామి మళ్ళీ ఆయనకి కనిపించి సముద్రం దగ్గర చక్రతీర్థం అనే ఒక నది ఉంది, అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి చెప్తారు. చెప్పడంతో వీళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి నిజంగా వెళ్ళి చూసేవారికి అక్కడ ఒక చెక్క కొట్టుకొని వచ్చి ఉంటుంది. ఆ చెక్కని తీయడానికి ఎంత ట్రై చేసినా కూడా అది అస్సలు రాదు. ఏనుగులను పెట్టి తీపియాలనుకుంటారు, అయినా రాదు. మళ్ళీ తర్వాత గుర్రాలను పెట్టి తీపియాలనుకుంటారు, అయినా రాదు. ఒక 1000 మంది కూడా చరులతో ట్రై చేస్తారు, అయినా రాదు. రాకపోవడంతో ఎందుకు కదలట్లేని నాయన, నువ్వు ఆ విశ్వామిత్రుడిని అవమానించావు. స్వామికి ఆయన చాలా పెద్ద భక్తుడు, అతన్ని క్షమాపణ చెప్పి నువ్వు అతన్ని తీసుకువచ్చి అతనితో తీపియు, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్తారు. చెప్పడంతో వెంటనే ఇంద్రమ్యమునుడు వెళ్ళి విశ్వావసుని తీసుకొని వస్తాడు. ఆ చెక్క మీద శంఖం, చక్రం, పద్మము, నాగలి అన్నీ కలిపి వస్తాయి. ఇంకా విశ్వావసు దాన్ని తీసుకొని పక్కకు పెడతారు. పెట్టిన తర్వాత ఇంకా నీలమాధవుడి బొమ్మని ఎలా గీయించాలి, ఎలా చెక్కించాలి అని చెప్పేసి అందరి శిల్పుల్ని అడుగుతారు. అందరి శిల్పులు వచ్చి ఎంత చెక్కినా కూడా అది ఆగకుండా ఇరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అంతలో అనంత మహారాజు అనే శిల్పి వచ్చారు. ఆయన అన్నాడు, నేను చేస్తాను, కానీ నాకు 21 రోజుల సమయం కావాలి, అంతవరకు నన్ను ఎవరు పిలవద్దు, మాట్లాడొద్దు, నన్ను ఒక రూమ్లో బంధించి ఉంచండి, నేను అక్కడే చేస్తాను, నాతో ఎవరు కూడా మాట్లాడొద్దు, ఆ తలుపు కూడా ఎవరు తీయొద్దు అని చెప్పేసి చెప్తారు. కొన్ని రోజులు అది చేస్తున్న శబ్దం వచ్చేది, కానీ తర్వాత ఆ శబ్దం రావడం అనేది ఆగిపోయింది. ఆగిపోవడంతో గుండిచాకి అనుమానం వచ్చి, మనము ఆయనకి అన్నీ ఇచ్చాము కానీ తిండి నీరు ఇవ్వడంతో ఆయన ఏమైనా చనిపోయారేమో అని అనుకొని గుండిచా ఏం చెప్తుందంటే రాజుగారితో ఆ తలుపులు తీద్దామని చెప్పేసి అంటారు. అనగానే రాజు అంటారు కదా, మనం తలుపులు తీయొద్దని చెప్పాము కదా, తీయొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా తీస్తాము, తీయొద్దు అని చెప్పేసి రాజు అంటారు. కానీ ఆ తల్లి మనసుకి అలా అనిపించి ఆ గుండిచా ఏం చేస్తుందంటే భటులతోటి ఆ తలుపు తీపిచ్చేస్తుంది. తలుపులు తీయించే వరకు అక్కడ ఎవరో ఉండరు. చేసిన సగం విగ్రహాలు అలానే ఉండిపోయాయి. కాళ్ళు చేతులు కూడా ఏమి చెక్కి ఉండవు. ఇలా ఇది చూసిన గుండిచా చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల ఇది మధ్యలో ఆగిపోయినట్టుంది అనేసి బాధపడుతూ ఉంటే నారదుడు ఇంతలోపు వచ్చి, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇది దైవ నిర్ణయం, స్వామివారు అలా పెద్ద కళ్ళతోటే ఉండాలి అని అనుకున్నారు, అందుకే అది అలా ఉండిపోయింది, మీరు ఏమీ ఇంకా బాధపడకండి, ఇక్కడ సహస్ర అశ్వమేధ యాగాలు చేయించండి, తర్వాత నారదుడు అంటాడు బ్రహ్మతో ప్రతిష్ఠ చేపిద్దాం అని అంటాడు. దానితో ఇంద్రమ్యునుడు నారదుడు ఇద్దరు కలిసి బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇదంతా బ్రహ్మదేవుడికి చెప్తే బ్రహ్మదేవుడు కూడా సరే, నేను అందరు దేవతలతో కలిసి నేను అక్కడికి వస్తాను అని అంటాడు. బ్రహ్మ పదార్థం కూడా పెడతా అని చెప్తాడు. ఇంద్రమ్యునుడు చూసేవరకు ఇక్కడ ఏమీ ఉండదు. ఎన్నో యుగాలు గడిచిపోయి ఉంటుంది. ఇతను వచ్చేవరకు ఇక్కడ ఏమీ ఉండవు. ఇంద్రమ్యునుడు తిరిగి వచ్చేవరకు ఇక్కడ ఏమీ ఉండదు. ఎన్నో యుగాలు గడిచిపోయి ఉంటాయి. అతను వచ్చేవరకు అక్కడ తన భార్య, తన కోట, తన భటులు ఎవ్వరూ ఉండరు. గాలమాధవుడు కూడా ఇది నేను కట్టించాను, ఇది నా ఆలయం అని చెప్పేసి చెప్తాడు. చెప్పడంతో ఇంద్రమ్యునుడు లేదు, ఇది నా ఆలయం, నేను కట్టించాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పడంతో లేదు, నువ్వు ఎప్పుడు కట్టించావు అనేసి గాలమాధవుడు ఇంద్రమ్యునుడిని అడుగుతాడు. అడగడంతో ఇంద్రమ్యునుడు నేను ఇది కృతయుగంలో కట్టించాను, ఇది ఇప్పటిది కాదు అని చెప్తారు. చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు.
అంతలో ఒక కుందేలు వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, నేను కృతయుగం నుండి ఉన్నాను, ఇది ఇప్పటిది కాదు, ఇది అప్పటిది, కాలమాధవుడు కట్టించలేదు, ఇది కట్టించిన ఇంద్రమ్యుడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. బ్రహ్మదేవుడు కూడా తన పరివారంతో వచ్చి, అవును ఇది నిజమే, ఇంద్రమ్యుడే కట్టించారు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఇంద్రమ్యునికి ఆ స్వామివారు సాక్షాత్కరించారు. నాకు కాళ్ళు చేతులు లేవు, కానీ నా కళ్ళతోటే నేను అందరినీ పరిపాలిస్తాను అని చెప్పేసి ఆ స్వామివారు అంటారు. నేను కంటిరెప్ప కూడా వేయను, నాకు అసలు కన్నురెప్పలు కూడా లేవు. నాయన, నీ భార్య ఇప్పుడు లేదు, ఈ ఆలయం కోసం నీ భార్య నిన్ను వదిలేసుకుంది, అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. సంవత్సరంలో 9 రోజులు నీ భార్య గర్భంలో కొదువై ఉంటాను అని ఆ స్వామి మాట ఇస్తాడు. అదే జగన్నాథ రథయాత్ర అని జరుపుకుంటున్నాము. అక్కడ గుండిచా అనే మందిరం కట్టారు, కానీ అక్కడ ఇప్పుడు ఎవరూ ఉండరు. స్వామివారిని అదే 9 రోజులు అక్కడ ఉంచుతారు. మళ్ళీ అది 9 రోజులు అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి స్వామివారిని మళ్ళీ అదే మందిరంలో ప్రతిష్ఠిస్తారు. ఇదే పూరి జగన్నాథ స్వామి కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.